వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే వీడియో చూసినాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే లైక్ చేసి హై పాయింట్స్ అనేవి కూడా అస్సలు ఇవ్వడం మర్చిపోకండి దోస్తులు. మా బాధ అర్థమైంది అనుకుంటా. ఈ మధ్య మన సబ్స్క్రైబర్లు చాలా మంది పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు దోస్తులు. అదేంటి అని అంటే మీ ఛానల్ కూడా అందరి ఛానల్స్ లాగా ఇంకా ముందుకు పోవాలి, చాలా ఫేమస్ కావాలని కోరుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. మా కష్టానికి ఫలితంగా మీరు చిచ్చే మాటలు, మీరు పెట్టే కామెంట్లు చూస్తే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి వీడియోకు మస్తు లైకులు వస్తున్నాయి దోస్తులు. చాలా 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 థ్యాంక్స్ దోస్తులు. మా కష్టానికి ఫలితం కేవలం మీరు ఇచ్చే లైకే దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ సరిత ఉన్నవా? ఉన్నవా, ఏమైంది? ఏం చేస్తున్నవే పొల్లా? మచ్చం బయటికి వెళ్తలేవు మాట్లాడదామంటే. ఓ అమ్మో తీరని పని నీకే ఉందమ్మో. ఏం చేస్తున్నవే? పొయ్యి మీదేమో కుండ పెట్టినావు. టమాటా చారు చేస్తున్నాక నోరంతా చేసేదెక్కనో పెండ పెండ కొడుతుంది. ఇక టమాటాలు తీసుకేసుకొని చారన్న వేసుకొని తిందామని అవో పొయ్యి మీద వేసినాక చారు. అరే గట్లనా? ఇక పోసు వాసన అవతల గల్లి రాకొస్తుంది. ఇక ఏడుస్తుంది వాసన, ఏడుస్తుందని చూసుకుంటూ వస్తా ఉంటే నీ ఇంట్లోకేనే వస్తుంది. కమ్మగా వాసన వస్తుంది. చెల్లె గీత షారంతా మసిలినాక కొంచెం పోషిస్తావే గిన్నెలా, మళ్ళీ రేపు తీసుకొస్తా గాని గిన్నె. సరే సరే తీయక్క, షారు చాననే కాస్తున్నా, ఇంత పోషిస్తతి. ఆవు గాని మీ ఆడపిల్లల్లా అత్త చచ్చిపోయే కదా, మరి మర్యాద చేస్తానికి పోయినదా నువ్వు నీ ఏరాలు? ఇక పోదాం పోదాం అనుకుంటే నేను ఒకదాని ఇట్లా పోతాక ఇక నా ఏరాలేమో సపోర్ట్ సరి చేస్తలేదు. మరి నాకంటే పెద్దదై ఉన్నప్పుడు దానికి గింతల నకెరి పికర్ ఉండాలి. అయ్యో మాడవిల్ల అత్త చచ్చిపోయిందమ్మా, మర్యాదలు చేస్తాను పోవాలి అని నాకన్నా ఫోన్ చేసి చెప్పాలి, లేకుంటే పక్కన వాళ్ళతోనన్నా ఊడతానన్నా చెప్పానే పంపించాలి. దానికి ఇంత అకరి పికర్ లేచి ఇంతనే ఉండదు అక్క వీటి మీద. అదే పొత్తులా ఏమన్నా మింగేది ఉందనుకో ఇక మింగుతానుకు దబా దబా ఊరికొస్తది. ఏమైందే పంచుకుంటామన్నారు కదా, ఇక్కడ బాయి ఏం కదా సప్పుడు సరిలేదని గట్లా అడుచుకుంటానికి వస్తుంది. కానీ ఈ విటిగారా ఇక పెట్టిపోతలు ఉంటాయి కాబట్టి ఇంకొక జరుగుతుంది అక్క, అది ముందే తీసుకుద్దది. అయ్యో గట్లనానే, మరి దినాలకు 2 రోజులే ఉన్నట్టుంది. మరి మర్యాద చేయకుంటే ఇక ఊరోళ్ళు చుట్టుపక్కల ఏమంటారే, అమ్మగారు 2 వదినెలు ఉన్నాక రాలేదమ్మా అని గట్లా అంటారు. ఇక పోయి చేసిరారే తల్లి. ఇక నిజంగా పెద్దదైనప్పుడు దానికి సిగ్గుశరం ఏమట్టుగానే ఉండాలి. దానికి ఇంత సింటు ఉండనట్టుంది. ఏమైనా తిందాం తాగుదాం పందాం అన్నట్టే ఉంటట్టుంది. మరి నువ్వన గెలికే రాదే, ఫోన్ చేసి ఒకసారి అడుగు ఏమంటదో. నాకేం ఖర్చు పట్టింది అక్క, చేయకపోని అందరూ పెద్దదైనప్పుడు దాన్ని అంటారు కదా, నన్ను ఎవరేమనరమ్మా. నాకెందుకు వచ్చిన బాధ? చేదాం పదా అని అంటే ఎన్ని పైసలు వెళ్తాయి అన్ని ఇస్తా, చేస్తా పనంతా. నాకేం బాధ పట్టింది? నేనే ఖర్చు పట్టి అడుగుతానుకు. అయ్యో ఆమెనే అనాల, నువ్వు కుటివి నువ్వే అనాల ఆ మూకునే. మరి ఎట్లయితదే కథ? అట్లా వేయొద్దు చెల్లె, మనకి ఇట్లున్నాయి దినాలు. ఎట్లుంటాయి చెప్పు రేపు రేపు. ఇక అమ్మగారు ఉన్నప్పుడు రాకపోతే మనకు చాలా బాధ అనిపిస్తది. పక్కన ఇంటి పక్కన చుట్టుపక్కల ఏమంటారు, అయ్యో అమ్మ మీ అమ్మగారు రాలేదంటే అట్లా బాధ అనిపిస్తది. మీ ఆడపిల్ల ఎంత బాధపడుతుందోనేమ్మా. నోరు తెరిచి అడుగుతుందా పిల్ల పాపము? పొర్రి పొర్రి నేరాలు ఫోన్ చేసి పొర్రి. అంతే అంటవా అక్క? సరే సరే, ఇప్పుడు నేనంత నేను అడిగితే మన దగ్గర పైసలు లేవు నువ్వే పెట్టుకో తర్వాత ఇస్తాని అట్లా ఇట్లా అంటది అక్క. అది చాలా తెలివి కలది, నీకు ఎరకలేదు. అయ్యో ఖర్చు చల్లగుండా ఏం ఖర్చు ఉంటది? కిలో 2 కిలోలని చపాతి పిండో పూరి పిండో దేవాలి, పూరీలు రొట్టెలు చేయాలి, చికెన్ మటన్ తెచ్చి వండాలి, బగార పువ్వు వండాలి, థమ్స్అప్ ఇంత మందు బీర్ సీసాలు పట్టుకొని పోతే అయిపోతుంది. ఏముంటది? ఒక 5,000 ఖతం అవుతుంది. చెరు 2,500 వేసుకుంటే అయిపోతుంది ఎక్కడ దాకా. గాదానికి గంత ఆలోచిస్తారేమే తల్లి. మరి గట్లాంటి చెల్లి, నేను ఒక్కదాని మా అడవిలో ఒకతే కదా నాకు, ఆమెకు నేను ఒక్కదాని నాయ్. వాళ్ళకు బలగం చానుంది. మా అడవిలో మొగడు చచ్చిపోయినప్పుడు ఓ ఏమో 10,000 ఖర్చు అయింది చెల్లి. మా అడవిలో ఒకతే మళ్ళా వాళ్ళ బలగం చానుంది అని 10,000 ఖర్చు పెట్టి ఒక దగ్గర అప్పు తెచ్చి మరి చేసుకొని పోయిన అన్ని అలా చేసుకొని పోయి అంత మర్యాద ఇస్తే నాకు ఇంత మంచి పేరు వచ్చింది అనుకున్నావు. గట్లుంటది. కానీ మీరేందేమ్మా ఖర్చుకు భయపడుతుర్రు అవ్వ? ఓయమ్మో ఒక్కదాని 10,000 దాకా పెట్టుకున్నావా అక్క? ఓయమ్మో నువ్వు గ్రేటే తల్లి. సరే సరే ఫోన్ అయితే చేసి మాట్లాడతా, మరి అదేమంటదో ఏం కథను. ఇక సోకులాడి ఆ డ్రెస్సులు వేసుకొని తిరుగుతా ఉంటది. ఊరందరేమో నన్ను అంటారు, చిన్నదాని వై ఉండి నువ్వు చీరలు కట్టుకొని తిరిగితే ఆమెనేమేమైనా పంజాబ్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది అమ్మ మీ ఏరాలు అని అంటారు. ఇక ఆమె ఇష్టం ఆమెది, నా ఇష్టం నాది అని నేను మూసుకొని ఉంటాక అదేమో గసంటి సోకులకి ఏముంది కానీ గిసంటి అవిట్లలో ఇంకొక జరుగుతుంది అక్క. సరే సరే ఫోన్ చేస్తే జరుండు. సరే సరే గాని ఈ ఊళ్ళో దాకా పని ఉంది చెల్లె, పోయి వస్తా. ఇక దోమలు లెస్త గడుస్తున్నాయి. ఒక దోమల కాయదమన్నా కొనుక్కొద్దామని పోతున్నా. వస్తొస్తా. జర టిఫిన్లో టమాటా సారు పోసి పెట్టి చెల్లె, పోత పోత తీసుకొని పోతా. సరే సరే అక్క. ఏంటమ్మా ఏం చేస్తున్నావురా? ఏముందక్క, ఏం లేదు, ఉత్తగనే కూర్చున్నా. మా అత్త పోయిన సంది ఎక్కడ చేయని పడతలేదు అక్క. నాకు ఆలోచన అంతా మా అత్త మీదనే ఉంది. ఇక ముసలమ్మ ఉంటే
జర పెద్ద దిక్కుండేది, చాలా ధైర్యంగా ఉండేది. ఆమె పోయిన సంది ఆ ధైర్యం ఎక్కడ పోయిందో, ఆ మనిషి ఎక్కడ పోయిందో నాకు ఎక్కడ అర్థమైతలేదు అక్క. గట్లనే ఉంటది పెంటమ్మ. మా మామ చచ్చిపోయినాక ఇట్లా నాకు గట్లనే అనిపించింది. ఇక ఏం చేస్తాను చెప్పు. కానీ ఏమనుకున్నా సరే చెల్లే, ఇక పెద్ద మనుషులు ఉంటే అది వేరుంటది, ఆ కళ వేరుంటది, ఆ ధైర్యం వేరుంటది చెల్లే. నిజంగా ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుసు. నిజంగా అక్క, మా అత్త ఉన్నప్పుడు ఎక్కడా అర్థం కాలేదు, ఎక్కడా తెలియలేదు. ఈ అమ్మ ముసలిదానికి ఎన్ని రోజులు చేత చేయాలను అని అనుకున్నా గానీ ఇప్పుడు తెలుస్తుంది అక్క బాధ పాడుగాను. అగో ఒక్కదాన్ని కూర్చుంటే ఏమైనా ముసలామనే గుర్తుకొస్తుంది. అయ్యో పెళ్ళైన కొత్తలో ఎంత మంచిగా చూసేది నన్ను ఉన్నొక్క కోడలని అని మస్తు బాధ అనిపిస్తుంది అక్క. ఇక ఏం చేస్తాం చెల్లే, అదంతా కామనే నాయే. ఎన్నడుకున్నా మనుషులకు దూరం కావాల్సింది తప్పదు కదా. ఇక ఏం చేస్తాం, మనంతలో మనము ధైర్యం తెచ్చుకోవాలి. అవుగారి మీ అమ్మగారు మొన్న మూడొద్దుల నాడు వచ్చిర్రంటే మళ్ళా కంటికే కనిపించలేదు. మర్యాదలు ఇట్లా చేస్తందుకన్నా వస్తలేరేమే. అవునక్క, మూడొద్దుల నాడు కనిపించిరంటే ఇక మళ్ళా ఫోన్లు లేదు, కంటికి కనిపించుడు లేదు. పోనీ పోనీ అక్క, ఎవరి గురించి ఆలోచించి వేస్ట్ ఎందుకు చెప్పు. ఇక వాళ్ళకు నా మీద ప్రేమ లేని నేనంత నేను ఫోన్ చేసి రర్రి అమ్మ మా ఊళ్ళో అందరు అడుగుతున్నారు అని ఫోన్ చేసి చెప్పుదున్నా, రప్పించుకుందునా. ఎందుకక్క, ఆ ఇష్టం ఉంటే వస్తారేమో, లేకుంటే లేదేమో. పోనీది, ఎవ్వడు మనోడు కాదు. అయ్యో గంత అన్యాయం అమ్మ. ఇక మీ అమ్మ ఉంటే అయితే అన్ని ఇందాల వేసుకోవచ్చు అమ్మ. ఇద్దరు కోడళ్ళని తీసుకొని అన్ని వేపించుకొని తీసుకొస్తుండే. ఇక అమ్మ చచ్చిపోయిన సంది నిజంగా మీ వదినలైతే ఇక నీ ఇల్లు ముఖం ఇట్లా చూస్తలేరు, నీ ఇంట్లో అడిగే పెడతలేరు. ఇక మొన్న మీ అత్త వచ్చిందని ఎటు నాట్లు వచ్చినట్టు, లేకుంటే ఆయనతో రాకపోవు కదా పెంటమ్మ. అవునక్క, మరి వాళ్ళకు నాతోనేం అవసరం ఉంది చెప్పు. ఇక ఎన్నడూ అమ్మ చెప్పున్నానికి మా అన్నదమ్ములే ఫోన్ చేస్తారు కానీ మా వదినలైతే ఎన్నడూ ఫోన్ చేసి పలకరియరు, మాట్లాడరు. ఇక మొన్న మూడొద్దుల నాడు బండలు ఇట్లా కడిగిపోయిర్రు, బట్టలన్నీ ఉతికిపోయిర్రు. ఏమో మళ్ళీ దినాలు నడమొక చూపిస్తారేమో. ఆయన ఆలీల గురించి ఆలోచించి నా దమ్మ ఖరాబ్ చేసుకోవాలి. ఎందుకక్క, పోనీతి, ఎవడు మనోడు కాదు. అవ్వ ఏంది పెంటమ్మా, ఈ మధ్య అందరూ మర్యాదలు చేసేందుకు బాగా వస్తుర్రు. ఎంత దూరపు చుట్టాలైనా సరే అయ్యో బాధలు ఉండొచ్చమ్మ, చచ్చిపోయారు కదా, ఇక ఇంత చీకనో మటనో వండుకొని పోయి తినిపించి తాపించొద్దామని చాలా మంది మర్యాదలు చేస్తుర్రు. ఇక మీ వాళ్ళకి ఏమైందమ్మా, ఏం రోగం పుట్టింది? సొంతలే కదా ఉన్నొక్క అడవిలో నువ్వు. అమ్మ 10 మంది ఉర్రమ్మా, ఈ ఒక ఆమెకు పెడితే 10 మందికి పెట్టాలన్నట్టు లేకపోయి ఉన్నొక్కదాన్ని పెడితే ఏమైనా చెల్లే అలా సొమ్మేమైనా అరిగిపోతుందా, కరిగిపోతుందా? ఏమక్క మరి, ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళంతా వచ్చి చేస్తేనే నేను వద్దమ్మా పొర్రి అని అనలేను. ఇక రాకుంటే ఎందుకు రాలేదమ్మా అని ఫోన్ చేసి అడగలేను. ఇక వాళ్ళ ఇష్టం అక్క, ఏం చేస్తాం. సోకులాడి ఉన్నదో లేదో ఇంటికాడ. ఏమే రామా, ఎక్కడో పోతున్నావు? ఆ అమ్మ ఏరాళ్ళ ఇంటికి పోతున్నాక జర పనుండే. అరే అవునరా, చెప్పుదామని మర్చిపోయినా. ఇక మీ ఏరాలకు చిన్న ఆమెకు నేను పొద్దుగాలని చెప్పిన, మీ ఆడవిళ్లకు మర్యాద చేసేందుకు పోరారా. ఇద్దరే ఊరు ఏరాన్లు, మరి పొయ్యి అదో ఇదో చేసుకొని తీసుకుపోయి మర్యాదలు చేసి రారాదుర్రి, ఏమైతుంది? గదే గదే అక్క, ఆమెనేమో సప్పుడు సరి అయ్యేదాయి. మరి నేనంత నేనే నా గడుజు బట్టి పోవాలనా చెప్తాందుకు. మరి ఎట్లక్క, ఏం చేద్దామని ఫోనన్నా చేయాలి. చిన్నదైనప్పుడు ఏమైనా ఏదానికైనా నాదికే ఆశించుకుంటా కూర్చుంటది. ఇక అందుకే దానికోసానికే చెప్పుదామని పోతున్నా. ఆమె పెద్ద మేడము విఐపి మేడం లెక్క కూర్చుంటది, నేనేమో పోదాం చెల్లె, అది చెల్లె ఈ చెల్లె అని చెప్పి రావాలి గాయదాని లెక్క. ఇక అదే అక్క, ఇవన్ పాప మానికి అని పోతున్నా చెప్పుదామని. ఇక పోనీ చెల్లె, ఇక పోరి చిన్న పోరి ఏమేరక చెప్పు. ఇక పెద్దదాని వై ఉండి నువ్వే అన్నిందాల చూసుకోవాలి, అన్నిందాలే చెప్పుకోవాలి. ఆ పోరికి నేర్పియాలి నువ్వే కానీ. ఇక ఆమంతలో ఆమె ఏం చెప్తుంది కానీ. సరే సరే పోరి పోరి, ఇక తల ఇన్నేసుకుంటే అయ్యే పోతుంది. ఏం పని చెల్లె, దబా దబా చేసుకొని పోయిరాక చిన్న చిన్న పిల్లలు రమ్మ ఎట్లమ్మ గలని వేసుకొని ఎట్లా పోవాలన్నట్టు లేదాయే. పిల్లలు బడికి పోయినాక మంచిగా చేసుకొని పోయి తినిపించి తాపించి రాదుర్రి, ఏమైతుంది? గదే గదే అక్క, గట్లనే అనుకుంటున్నాం కానీ కాదక్క. ఇప్పుడు మా ఆడవిల్లు ఉంది, ఆడవిల్ల మొగడుండు, కొడుకు కోడలు గీళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకే చేసుకొని పోవాలనా, లేకుంటే వాళ్ళ కుల పొల్లు పాలలు ఉన్నారు కదా దగ్గరోళ్ళు, వాళ్ళని అందరిని విలువాలనా? మరి అందరిని విలువాలి కదా చెల్లె. వాళ్ళు నలుగురే ఉండే, నలుగురికి కిలా కిలా అయితే మస్తు మస్తు అది ఇట్లా ఒడవది తీరది. అందుకే వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరున్న వాళ్ళు చిన్న నాయన పిల్లలు పెద్ద నాయన పిల్లలు ఉంటారు కదా, మీ ఆడవిల మొగోడళ్ళ చిన్న ఆయన పిల్లలు, వాళ్ళందరినీ విలువాలి చెల్లె. అందరికి తినిపించి తాపించి వస్తేనే అది పెద్ద మర్యాద అంటారు. లేకుంటే మీ ఊళ్ళకే పెట్టుకుందమ్మా, వాళ్ళ అమ్మగారు చాలులనే చూసుకుంది, మమ్మల్ని చూసిరు అని అట్లా బాధలు చెప్తారు. ఎందుకు వచ్చిన బాధ చెల్లె? ఏ తలుగుతో ఒక 2000 ఎక్కువ అయితే ఏమో పెట్టరాదురి, ఇద్దరు ఉన్నారు కదా, ఏం కాదు పొర్రి. గంటే అంటవా అక్క? ఓ అమ్మో, మా అన్నోళ్ళు అన్నదమ్ములు వాళ్ళు అయితే మస్తు తాగుతారు తింటారు తల్లి. వాళ్ళందరికీ వేసుకొని పోవాలంటే మా నుంచి ఏడైతుంది తల్లి. ఓ అమ్మ ఏమో తక్కువ తాగరాళ్ళు. ఓ అమ్మ ఖర్చు మస్తు అయితట్టుంది. నేను ఏదో 1000 రూపాయల పని వెళ్తుందేమో అని నేను అనుకుంటే ఓ అమ్మ 5-6 వేల దాకా అయితట్టుంది కదా తల్లి. మరి ఏమనుకుంటున్నావు చెల్లె, ఇవాళ రేపు పైసతోనే పని. నేను ఒక్కదాన్ని 10,000 దాకా ఖర్చు పెట్టిన చెల్లె, నువ్వు నమ్ముతావా చెప్పు? గట్లుంటుంది కథ. ఇక మీరు ఇద్దరు కాబట్టి ఎన్నైనా సరే చెరింత పెట్టుకోవాలి. ఇక మామూలుగానే అవుతుంది పోరాదుర్రి. ఇక మాట మీద ఉంచుకోవద్దు చెల్లె, నలుగురు అంటారు.
నలుగురితో అనిపించుకోవద్దు. అందుకే మీకు చేతనైనంత పోయి చేయిపోరాదు, ఏమైతుంది. సరే సరే అక్క, మా బొమ్మ చిన్నామే ఏమేమంటుందో చూద్దాం చూద్దాం పోయినాక. సరిత ఉన్నావా? ఉన్నక్క దాదా. ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, టమాటా చారు పొయ్యి మీద పెట్టినా ఇక మసులుతుంది. ఇక జరైతే దించేద్దామని చూస్తున్నా. తిన్నవా అక్క? తిన్నా ఇప్పుడే తిని బయటికి వెళ్ళా గాని. అవును, పెంటక్కోళ్ళ ఇంటికి మరి మర్యాద చేసేందుకు పోదామారా? ఇక అందరికి మధ్య మర్యాదలు చేస్తారు కదా, ఇక అందరు ఏయంగా మనం చేయకుంటే గలీజ్ ఉంటది. ఇక పెంటక్కోళ్ళ ఇంటి పక్కన వాళ్ళు గిట్లా మన చుట్టాలు గిట్లా ఏమేమి అనుకుంటారో ఇంకా వస్తలేరు మర్యాదలు కానీ. మరి పోదామా, ఏమంటావు? మరి నువ్వు పోదామంటే పోదామక్క. ఇక అందరు చేస్తుర్రు అంటున్నావు కదా, మనం చేయకుంటే గలీజ్ ఉంటది. ఎందుకమ్మా, ఎప్పటికైనా పేరే అది. సరే మరి పోదాంపా. అదే పోదాం గాని, మరి పైసలు అయితే నా దగ్గర లేవు. మొదలు నువ్వు పెట్టుకో, వారం అయినాక నేను ఇస్తా గాని. పెట్టుకుంటావా? ఓయమ్మో, అన్ని పైసలు నేను ఒక్కదాని ఎట్లా పెట్టుకుంటాక్క? ఇక మొన్నసారి ఇట్లా ఏదో ఖర్చుల గట్టిని వేసినావు, ఇస్తా అని నేను రోజుల దాకా తిప్పించుకున్నావు. ఇక ఇప్పుడు అన్ని పైసలు మీ మరిదిని పెట్టమంటే ఏమంటాడో ఏమో అక్క. కొన్ని అయితే ఇయ్యరాదు, కొన్ని నేను చూసుకుంటా గాని. కొన్ని లేవు, ఎన్ని లేవమ్మా, నా దగ్గర 100 రూపాయలు ఇట్లా లేవు. నువ్వైతే పెట్టుకో. ఇక మరి ఇజ్జత్ పోయేటట్టుంది, ఏం చేస్తాం చెప్పు? మా మరిదికి ఏదో ఒకటి చెప్పు. ఇక కవర్ చేయగాని నేను ఇస్తా అన్నప్పుడు ఇస్తా, మాట మీద ఉంటా. అయ్యో దేవుడా, ఈ బాధ పాడుగాను. ఎన్నడూ పొత్తులు చేద్దామంటే ఎప్పుడు నాకే పురిటి పెట్టదు. ఏం చేయాలి దీంతో? ఇప్పుడు పెట్టను అని అంటే ఇక మొత్తమే వద్దు అని అంటట్టుంది. ఇక మా అందరి ఇజ్జత్ పోతట్టుంది. ఏం చేయాలరా దేవుడా? పెడితేనేమో డబ్బుని ఇస్తట్లేదు. మొన్నటిసారే తిప్పించుకుంది. ఇప్పుడేమో వారం తిరిగినాక ఇస్తా, మాట మీద ఉంటానంటుంది. అమ్మ ఏం చేయాలి? నన్ను మధ్యలో ఇరికిస్తుంది ఎప్పుడు. ఏమంటావు సరిత మరి? ఇక సరే తీయక్క, మీ మరిదిని అడిగి చూస్తా. మరి ఇక అన్ని ఇస్తా అంటే మరి ఇక పెడతా. ఏం చేస్తా? మళ్ళీ వారం తిరిగి నాకు ఇస్తా అంటున్నావు కదా, మరి మాట మీద ఉండాలి. అరే ఉంటా, గట్లా మాట్లాడుతున్నావేంది? మొత్తం ఊరిచి దెంకపోయినట్టే మాట్లాడుతున్నావు. ఇస్తా ఎక్కడ పోను, దెంక పోంతి. అబ్బా దేవుడా, దీంతో నీ మంచిగా మాట్లాడినా కష్టమే. సరే తీయక్క, పెట్టుకుంటా తీయి. గట్లనే గాని మరి ఏమేం తెద్దాము, ఎంతెంత ఖర్చు అయితే మామూలుగా లెక్క చెయ్యి. ఏమో అక్క, ఇక చపాతీలో పూరీలు చేద్దామక్క. ఇక చపాతీ లేదు కానీ పూరీలు దబదబ అయితే నూనెలో కాలుస్తే ఇక 2 కిలోలని పూరీలు చేసుకుపోదాము. ఇంత చికెన్ తెద్దాం. మటన్ ఏమొద్దు తీయక, మటన్ మస్తు పిరం ఉంది. చికెన్ బాగానే ఒక 5-6 కిలోల దాకా అయితట్టుంది. ఇక 3-4 కిలోల బాగార బువ్వ వండుకొని ఇంత మందు ఇంత థమ్సప్లు తీసుకొని పోతే అయిపోతుంది. ఇంకేం ఖర్చక్క, అన్ని ఇంటికాడనే వేసుకొని పోదాం క్యాన్లలో పట్టుకొని. ఇక ఏముంటా చెప్పు, దబా తినిపించి తాపించి ఇక మా వచ్చుడే పొద్దుక వరకు. ఇంకేముందక్క పని? మరి తీసుకొని రాపోరాదు, ఇద్దరం దబదబ చేద్దాం ఇన్నే. అయ్యో గివి కట్టెల పొయ్యి అక్క, గ్యాస్ అయిపోయినుండే. కట్టెల పొయ్యి మీద ఎన్నం చేస్తాం అక్క, దబ్బున గానే కావు. అదే గ్యాస్ మీద అయితే దబా వేయొచ్చు. ఇక మీ ఇంటి కట్ట డబల్ గ్యాస్ ఉంది కదా అక్క, ఆడ ఏదాం పారాదు. ఇల్లు గిట్లా పెద్ద కులాసగా ఉంది. దబా అయిపోతుంది. ఇడ ఇరుకు ఏమంటే చేస్తాం అక్క, మళ్ళీ పొగ అంతా జరుపుకుంటది. అయ్యో మా ఇంటి కాడ ఏడ చేస్తారా? ఇక బావా నైట్ డ్యూటీ పోయొచ్చుండు, పండుకుండు. ఇక జర్ర గిట్లా ఏమన్నా సప్పుడు వస్తే ఇక లేస్తాడు, తిట్టి పాడి చేస్తాడు. జర నిమ్మలంగా వండుకోనని నేను గిట్ల వచ్చిన. అయినా మా గ్యాస్ దగ్గర పడ్డదిరా, ఇంకా 2-3 దినాలే వస్తట్టుంది. మరి గవంతలు పంచాలి ఎందుకు? అన్ని తీసుకొని పోయి పెంటక్కరింటికన్నా ఏదాం పారాదు, ఏమైతుంది సృష్టిలో సృష్టి. అంతే అంటవా? ఏమో అక్క, మరి ఆళ్ళు ఏమని అనుకుంటే ఆడికేం తీసుకొచ్చి ఇడ చేస్తుర్రా? మరి ఇంటికాడ గ్యాసులు లేవా, పొయ్యిలు లేవా, కాడ వేసుకొని వస్తే కాదా అని అంటారు. ఏమో అక్క, మరి ఇక నాకైతే ఎరకలేదు. ఎవడేందమ్మా అనుకునేది, మన ఆడపిల్లల ఇంటికాడ మనం చేసుకొని పెడతానుకు ఏందమ్మా బాధ? ఆళ్ళ గురించి ఆలోచిస్తే అదైతుంది కానీ ఏమొద్దు గంతలొల్లి పంచాలు ఎందుకు? వాళ్ళింటి కానే పోయి పెంటక్క ఇట్లా అదో ఇదో సాయం చేస్తుంది. మన ఇద్దరం ఏమంటే చేస్తాం చెల్లే. ఇక వాళ్ళొకరు వీళ్ళొకరు సాయం చేస్తే దబా అయిపోతుంది. సరే తీ, మరి సామాన్ అంతా తీసుకొస్తావా అక్క? నేను తీసుకురానా? ఇక నేను ఎందుకు తీసుకొస్తా, నా దగ్గర పైసలు ఉన్నాయి పాటు. ఇక మీ దగ్గరనే ఉన్నాయి కదా, నువ్వే తీసుకొని రాపో, నేను తయారై ఉంటాయి. ఇక పోయొద్దాము. అంతే అంటవా? సరే తీయక్క. సరే మరి పోతున్నా. నేను బావకి ఇట్లా చెప్పాలి. నేను ఏదో ఒక్క మాట ఇట్లా బావతో నన్నలేదు, ఇప్పుడు చెప్తే ఏమంటాడో కానీ. సరే అన్నింతలా పట్టుకరా, ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయి, నేను చెప్తా గాని. సరే అక్క. దీని మాడు ముఖంలో చెప్పు, ఎప్పుడు గీసంటి పొత్తుల పనిలో నన్నే ఇరికిస్తుంది కదా. అవ్వ మొత్తమే చేయనంటే ఇక నన్ను బదలం చేస్తుంది. ఇది ఏం చేయాలి? ఎప్పుడు గీసంటి బాధనే పెడుతుంది నన్ను. నా దగ్గరనే పైసలు లేవంటే ఇప్పుడు ఈయన అడిగితే ఏమంటాడో, తిట్టిపాడి చేస్తట్టుండు. ఆమెకు లేని బాధ నీకెందుకే? నా దగ్గర ఇట్లా లేవని సప్పుడు తట్టుకోక నువ్వేం పీకినవే అని నన్ను తిడతాడు. ఏం చేయాలి ఈమెతోని? ఎప్పుడు గిదే రాదంతం ఉంటుంది. ఏమనంటే ఇంత దానికి అంతదానికి ఫీల్ అయ్యి అలిగిపోతుంది ఇంకా ఈమె మేడం. ఆయన దాని తెలివి చూసినావు, మా ఇంట్లో కట్టెలు పోయింది అక్క, మీ ఇంట్లో డబల్ గ్యాస్ ఉంది చేద్దామంటే వద్దొద్దు బావ నిద్ర పోయిండు, డిస్టర్బ్ అవుతుంది అని అంటుంది. అవ్వ మస్తు పీసి మొక్కంది. మరి ఎటుగాక పైసలు ఇదే పెట్టుకుంటుంది. ఇక గ్యాస్ అన్న ఫిరీకి ఇస్తే ఏమవుతుంది అని ఇంతనన్నా లేదు చూడు దాని కనికరము. అవ్వ పోని ఇవ్వని పాపం అంతే. ఇక పెంటక్కకు ఫోన్ చేసి అన్న చెప్తా, ఇవాళ వస్తున్నాం అక్క, మరి మీ వాళ్ళని అందరిని విలువ అని చెప్తా. ఓయమ్మో మా చిన్నోడిని ఫోన్ చేస్తుంది, ఏడవాన పడుతుందో. హలో వదినే. అక్క
తిన్నరా? ఏం చేస్తుర్రు? తిన్నం వదినే. ఇక ఏముంది, ఒక్కదాన్ని దివాళి చెడ్డట్టు కూర్చున్నా. గట్లనా? అన్న గిట్ల ఏం చేస్తుండు? తిన్నరా? తిన్నం వదినే. ఇక మీ అన్న లోపల వండుకున్నట్టుండు. ఇక ఆయన పానం గిట్ల సరిలేదు, అత్తమ్మ చచ్చిపోయించండి. ఇక ఆయన పానం మంచి లేక ఇక ఒరిగినట్టుండు. నేను బయట సోఫాలో కూర్చున్నా. అట్లనా? ఇవాళ మర్యాద చేసేందుకు వద్దామనుకున్నాం అక్క. ఇక నేను అక్క ఇద్దరం కలిసి వద్దామనుకుంటున్నాము. మరి మీ వాళ్ళని అందరినీ ఫోన్ చేసి పిలవనంపరాదు, అందరు వస్తారేమో. ఆహా, గట్లనా? సరే సరే. మరి నిన్న నన్ను ఫోన్ చేసి చెప్పలేదు. ఇక మా వాళ్ళు ఉన్నారో పనులకు పోయిరో. ఒక రోజు ముందు చెప్తే నన్ను వాళ్ళకి అందరికి చెప్పొద్దును కదా నేను. ఏమో అక్క, నాకేమెరక గట్ల చేస్తారని నాకు తెలియదు. ఇప్పుడు మా పెద్దేరాలు వచ్చి చెప్తుంది. మరి పోదామా అని అంటుంది. ఇక సరే పోదాం తీ అక్క, మరి ఎల్లుండే కదా దినాలు అని అన్న. ఇక వస్తున్నాం అక్క. ఫోన్ అయితే చేయి, ఉన్నోళ్ళు వస్తారేమో లేనోళ్ళు రారేమో. ఇక ఏం చేస్తాం తీ, ఫోన్ అయితే చేసి చెప్పురా మనందరినీ. సరే సరే వదినే. అన్నలు వస్తుర్రా? మీరిద్దరే వస్తుర్రా? ఇక అన్నలు నమ్మకం తక్కువ అక్క, ఇక వాళ్ళు లేరు, మేమే వస్తాం తీయి. సరే సరే, ఎట్లయితే ఏముంది. సరే అన్నిందాలు వేసుకొని రాది మరి. ఇక అన్నిందాలు తీసుకొని వస్తున్నాం అక్క. ఆడని ఏదామనుకుంటాము. ఇక ఇక్కడ స్థలం లేదు, అటుకాక టైం లేదు. మేమిద్దరం ఎన్నని చేస్తాం చెప్పు. ఇక అన్నిందాల చికెను, ఇక బియ్యము అన్నిందాలు తీసుకొని వస్తున్నాం. ఆడికి అన్నీ కూర్చొని దవదవ ఏదాం పూరీలు గిట్లా. అట్లనా? గాదానికి గిట్ల మీకు బరువు అవుతుంటుంది. సరే సరే తీరారి మరి చేద్దాము. సరే సరే అక్క, మరి మంచిది, వస్తున్నాం ఇక. ఓయమ్మో, ఇద్దరు ఏరాన్లు ఏకనో జంట పట్టి పోతుర్రు. ఏం పని మీద పోతురు చెల్లే? మా ఆడవిల్ల అత్త చచ్చిపోయినుండే కదా అక్క. ఇక గాలకు మర్యాద చేస్తాను పోతున్నాము. తిన్నవా? తిన్నా. అయ్యో, రేపు మాపు దినాలే ఉన్నాయి, ఇప్పుడు పోతారేమే. నిన్న మొన్న ఏం చేసిర్రు ఇద్దరు ఏరాన్లుండి? అవ్వ తీర దినాల దగ్గరకు వచ్చినాక పోతే ఇజ్జత్ పోదానే? వాళ్ళు లేవనుకుంటారు. ఏమో అక్క, ఇక టైం లేకుండే. ఇక టైం ఎప్పుడు ఉంటే అప్పుడు వీలు చేసుకొని పోవాలి కదా. ఇక ఏం చేస్తాం, వాళ్ళు అనుకున్నప్పుడు మనం పోవాలంటే మనకు వీలు కావాలి కదా. గదే నువ్వు అన్నది ఇట్లా కరెక్టే. కానీ ఇప్పుడు మీ ఆడవిల్లుల్లా ఇక వాళ్ళ అత్తగారు ఏమనుకుంటారే, వాళ్ళ అమ్మగారు ఇంకా రాలేదు చూడాలని అనుకుంటారు. గట్లా అని చెప్తున్నా. సరే సరే దబ్బున ఊరి మరి. ఎలుగు పూటనన్న పొద్దుగాల నన్ను లేదు, మళ్ళీ పొద్దుకంగ వరకు వస్తుంటుందేమో. ఇక ఇంత లేట్ అయిపోతే ఎప్పుడు వస్తారేమ్మా? ఎంతసేపు అక్క, దబ్బున పోయి దబ్బున తినిపించి తాపిచ్చి రావుడే. ఇంకేం పని ఉందమ్మా ఇంటికాడ? మళ్ళీ దినాలకు బట్టలు తీసుకోవాలి, కుట్టియాలి, తీసుకొని పోవాలి కదా. ఇక మస్తు పనులు ఉన్నాయి పా. వాళ్ళ దిక్కు తిరుగుడే సరిపోతుంది. సరే సరే పొర్రే మరి. అరే ఏమైంది, ఇంకా ఆలోచించుకుంటూ కూర్చున్నావా గట్లనే? ఏం లేదయ్యా, ఎంత మర్చిపోదామన్నా అత్తమ్మ గుర్తుకొస్తుంది. ఇక పోని తీగ ఏం చేస్తామే, దేవుడు ఎప్పుడు తీసుకోపోయేది ఉంటే అప్పుడే తీసుకుపోతాడేమో. అవు కానీ ఇక మీ వాళ్ళు వస్తారని ఫోన్ చేస్తేవి, మరి మనోళ్ళందరికీ ఇష్టమా ఇక మనమేనా? చెప్పినయ్యా, మనోళ్ళకైతే చెప్పినా ఇక వస్తారేమో. ఇక ఎవరెవరు ఇంటి కాడున్నారో, ఎవరెవరు కూళ్ళకి పోయిరో ఏమో. ఇక అయినా వీళ్ళని ఏమన్నా కష్టమే. ఇప్పటికిప్పుడు అనుకోని వాళ్ళంతరాలు ఫోన్ చేసి చెప్తే ఏందన్నట్టు. ఒక రోజు ముందన్న చెప్పాలి. మనం అదో ఏదో సుధరాంచి పెడతాం కదా. మనమేందే అదో ఇదో వేసేది? వాళ్ళే అన్నిందాల ఇంటికా నుంచి వేసుకొని వస్తారు, ఏ తినిపించి తాపించి పోతారు, గంతే కదా. ఇంకేముంది ఆడ? అట్లా కాదంటయ్యా, అన్నిందాలు తీసుకొచ్చి మా ఇంటికాన్నే చేస్తారంట. ఇక అవి వేసుంటి అనుకున్నావు. ఓయమ్మో ఇది అంటే ఇది ఇంకంటే ఎక్కువ అది ఉంటుంది. ఇక వాళ్ళ ఇంటికాడ గ్యాస్ ఖర్చు ఓవర్ పెట్టుకుంటారు, ఉప్పు పప్పుల ఖర్చు ఓవర్ పెట్టుకుంటారు అని ఇక మీ ఇంటికానే చేస్తాం అక్క అని అంటే సరే సరే రాత్రి ఏడైతే ఏముంది అని ఇక రమ్మన్న. ఇంటికి వచ్చినాక అంది పూరీలు అంటే చపాతీలు అంటే చికెన్ అంటే ఇంకేమేం చేసుకొస్తారో ఏం కథనో నేను అనుకుంటే అన్నిందాలా మీ ఇంటికానే చేస్తాం అక్క అని అంటుంది. అవ్వ ఆయనతో దానికి ఏసుడైతేకేమ్మా, ఇంటికి వచ్చినాక నా పానానికి పెడతారు. ఇప్పుడు నా గ్యాస్ దండగానే అన్ని దండగానే అని నేను అనుకున్నా మనసులో. ఏం చేస్తాను చెప్పు, చేసుకొని తీరా అని. రానే వచ్చిర్రు, ఇప్పుడే వస్తుర్రా వదినే? ఇప్పుడే వస్తున్నామక్క. రరిరా లోపలికి నడువుర్రి. అవు కానీ మీ ఇద్దరే వచ్చిర్రు చెల్లే, బొమ్మడిదులు గిట్లా రాలేదా? వాళ్ళని గిట్లా తీసుకొని రాకపోయిర్రా? ఏమన్నా, ఇక పెద్ద ఆయన అయితే ఇక నైట్ డ్యూటీ పోయి వచ్చి పండుకుంటూ ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేయాలని నేను లేపలేదన్నా. మరి చిన్నోళ్ళు అన్న రమ్మనొద్దారా? ఇక చిన్న ఆయన గీసంటే అవిటికి రాడు కదన్నా. మీకు తెలిసిందే కదా ఆయన గురించి. ఇక నేను రానంటే రాను, మీరే వేరే పోరానంటే ఇక మేమే అన్ని తీసుకొని వస్తున్నాం. సరే సరే నడుగు. రీడికి లేట్ అయింది, ఏమేం చేస్తారు ఏం కదా. దెబ్బ పిండి గిట్ల విసికేది అది చేద్దాము. ఇక మా వాళ్ళు మధ్యాహ్నం తిండి గిట్ల తిన్నారనుకో మళ్ళీ తినరు, అందుకే దెబ్బ నడుగుర్రి. ఇంకేంటి, దబా పూరీలు అయితే చేసినాము. ఇక చికెన్ పొయ్యి మీద వేస్తా కానీ అక్క నువ్వు బగారన్నం వండు సరేనా? సరే సరే మరి. చికెన్ అయితే వండు ముందుగా, తర్వాత బియ్యం పొయ్యి మీద పెడితే అయ్యేపోతుంది. ఇక పెంటక్క అందరిని విలువరాదు. సరే సరే మీరైతే కానీ ఏది పిలుస్తా కానీ. చూడక్క చికెన్ ఒకసారి ఆగో, అంత నీళ్ళు కాకుండా అంత దగ్గర కాకుండా జర గ్రేవీ లెక్క చేసినా మంచిగా ఉన్నదా చూడు. ఇంక నీళ్ళు పోసి చేయనా మరి? ఏం కాదు మంచిగానే చేసినావు. ఇక సరిపోతుంది, మస్తు అవుతుంది. ఎవరు వచ్చేటోళ్ళురో రానోళ్ళురో ఇంకా మిగిలితే మన ఇంటికి పట్టుకుపోయేది ఉంటుందో ఏం కథనో పాటు. సరిపోతుంది అక్క. వాళ్ళు ఎవరెవరు వస్తారో ఓ 4-5 వచ్చినా మస్తు అవుతుంది పాటు. సరే సరే అక్క, నువ్వు బాగా బువ్వ పొయ్యి మీద వేయి మరి. నాకు బాగా అన్నం చక్కగా ఉండరాదక్క సరేనా? సరే సరే జరుగు మరి.
ఇంకేంది బాగార బువ్వ ఇట్లా అయిపోయినట్టే. ముందుగా ఇంత కూరేసి పూరీలు తినమనాలి. ఇక 2 పూరీలు తిన్నాక ఇంత బువ్వ వేస్తే కడుపు నింతది. అయ్యే పై ఇంకేంది దబదబ అన్ని ఊడ్చిపెట్టి తోంపెట్టి పోతే అయ్యే పోతుంది. అక్క అయిపోయిందా బగారన్నం వండుడు? ఆగో అయిపోయింది ఎంతసేపే ఇక 10-15 నిమిషాలలో అయ్యేపోయింది. కానీ ఏమైంది అందరు వచ్చిర్రు అల్లుళ్ళు? ఇద్దరు అమ్మలక్కలు ఇక పెంటక్కలు ఏ రండ్లు వచ్చిర్రు. కానీ అవును ఇక మొగోళ్ళకు మందు తీసుకొని రాలేదు. మరి మందన్న తెప్పియరా అక్క పైసలు ఇచ్చేవడుతోనన్నా? నా దగ్గర ఇక్కడ విరా, నా దగ్గర పైసలు లేవు, 1 రూపాయి లేవని నేను మాట్లాడుతుంటే మందు తెప్పియరాదని అంటావు. నేను వారం తిరిగినాక ఇస్తాగా, నువ్వైతే పెట్టుకొని చెప్పినా కదా. ఈ నీ దగ్గర ఉంటే రాదు తెప్పి. దీని పాడగాను అడిగిన పాపానికి ఏమైనా నా మీదనే ఎత్తేస్తుంది. ఏం చేయాలి? కోటర్ సీసా పైసలు ఇట్లా తీసుకురాదా? అవ్వ అయ్యో చెప్పుదామని మర్చిపోయినా. మీ బావ జరంత తాగి ఉన్నది సీసు ఉండే ఇంట్లో, ఇక అది పట్టుకొని వచ్చిన. ఇక కోటర్ సీసా పైసలు సగం ఇయ్యాలి చెప్తున్నా నువ్వు. అబ్బా దీని తెలివి చల్లగుండే ఎట్లుంది చూడు. దీని తెలివిలా మన్ను పోయ్యా అంటే గిత ఆయన కోటర్ పైసలు షేరింగ్ వేసుకోవాలి. కానీ మరి నేను అన్నిందలా పెట్టుకుంటున్నా. మరి ఇన్ని పైసలు ఎక్కువ ఇస్తానని నేను లేట్ ఇస్తున్నా కదా అని అంటలేదు. అవ్వ ఎక్కడిది మొదలైంది? ఏమంటావు సరిత? ఇక తీసుకొచ్చిన కోటర్ సీసా ఏం తెప్పి ఇక మస్తు అవుతుంది. ఇక అందరికి ఒక్కొక్క పెగ్గు పోస్తే మస్తు కాదు. ఏం కాదు మళ్ళీ ఇంకోటి ఎందుకు తెప్పించేది లేని పోను ఖర్చు. ఏమో అక్క మరి ఏం సరిపోతాయో ఏం కథను. ఇక మొగలు ఒక పెగ్గు తాగుకుంటారా అక్క? 3-4 పెగ్గులైనా కావాలి. ఇంకొక సీసా తెప్పిద్దామక్క. చూడు పైసలు ఉంటాయి. ఓ అమ్మ నేనైతే నా వంతు సీసా తీసుకొచ్చిన తల్లి. కావాలంటే నీ వంతు పెట్టి తీసుకొనిరా. నా దగ్గర అయితే పైసలు లేవు. ఇంత ఏదామంటే ఇంత ఏదామంటవేందమ్మా నువ్వు? ఏనైనా ఖర్చు ఎక్కువనే చేపిస్తావు. ఏమొద్దు సర్ది చేస్తేనే సరిపోతాయి. ఏమైనా ఇంత కావాలంటే ఏడికైనా వస్తున్నాయి పైసలు, పుణ్యానికి వస్తున్నాయా? ఇక నీకంటే మొగడు డ్యూటీ వేసుకొని వస్తుండు, మంచిగా అన్నిందలా పైసలు ఇస్తాడు నీ చేతికి. ఇక నాకు ఎవరు ఇస్తారమ్మా? ఏమొద్దు ఉన్నదాన్ని చదువుకుందాముకో. రర్రి అమ్మ అక్క లోపలికి నడువురి. బావకి ఇట్లా వస్తుండా? అమ్మ కొడుకు ఇట్లా వస్తుండా లేదా? వస్తురు పెంటమ్మ. వాళ్ళు వెనకాల వస్తురు, మేము మొదలు వచ్చినాము. ఇక మెల్లగా వస్తారేమో. ఏరి వదినలు లోపల కూర్చొని పూరీలు వంటకాలు అన్నీ చేస్తుర్రు అక్క. అయ్యో అదేంది వాళ్ళ ఇంటికాడనే చేసుకొని రావాలి కానీ మన ఇంటికాడ ఏంది చేసుడు? ఇంకా అదేందా అమ్మ ఇంకా చేసుకొచ్చి పెట్టుడు మర్యాదలు చేసుడు. నీ అవ్వ బాగా బరువు అవుతున్నట్టుంది. ఎందుకు వాళ్ళిద్దరికి వేస్తందుకు? ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా? ఆడ గీడొచ్చి చేస్తున్నారు. ఏరి ఎక్కడ పోయి? బాగున్నాం వదినే. కాదు ఇద్దరు వదిన మరదన్లు మా ఇంటికాడ వచ్చి చేస్తున్నారు. మీ ఇంటికాడనే అన్నిందాలా చేసుకొని రాకనంట. ఇంకా అదేందమ్మా బాగుంది మీది. సరే తీ. ఇక మీకు శాతన కాలేదేమో వీడికొచ్చి మా చెల్లెతో చేపించినట్టు. ఎట్లయితే ఏముంది పాటు. సరే ఓ అమ్మో ఇంతమంది వచ్చిర్రారు వదినే. వీళ్ళే ఇక ఇంకా మా చిన్నేరాలు ఇట్లా లేరంట. ఏదో పని మీద ఎడుకోపోయినారంట. ఇక వచ్చినాక మిగిలింది పెట్టకని పొరి అన్ని తీసుకురా పొరిడికి. ఓ అమ్మో వీళ్ళు తిండికి తాగుడు కంటే తయారున్నారు కదా. గీదానికి గీరందరూ అవసరమా అమ్మ? మరి ఇక వంటకాలన్నీ సరిపోతాయో లేదో. అందరికి తలా ఇంటేస్తే అయ్యేపోతుంది పాటు. పెద్ద భూకరు ఉన్నట్టునే ఇవి. మరి తాగుడు ఇట్లా తెచ్చిండ్రా మాకు? లేకుంటే ఉత్తి తిండి పట్టుకొని వచ్చిరా మీ వాళ్ళు? ఏమో అయ్యా నాకేమేరక. మా తమ్ముళ్ళు వస్తేనేమో మా తమ్ముళ్ళతో తెప్పిస్తుండే. ఇక మా మడదండ్లే వచ్చిరు కదా. ఇక మా వద్ద ఇట్లా తీసుకొచ్చిరో లేదో. వాళ్ళకేమేరక తీ. ఇక ఉన్నదో లేదో ఇంత పెట్టిపోతారు తింటే అయ్యిపోతుంది. ఇక తాగుడు అంటే ఏడికింది ఇస్తారు చెప్పు? మీ మొగళ్ళకైతే ఎప్పుడు తాగుడే కావాలి. మరి తాగుడు ఉంటేనే పెంటమ్మా. తాగుడు లేని మర్యాద అంటే ఏమిటికి చెప్పు? తాగుడు కావాలి. ఇక మీ వాళ్ళు తెప్పిస్తారా నువ్వు తెప్పిస్తావు మాకు అక్కర్లేదు. కానీ ఇక మందు ఉంటేనే ఉంటాం, లేకుంటే పోతాం. ఏమో బావా జరుండు వాళ్ళు బయటికి వచ్చినాక అడుగుతాం. అది తీసుకొచ్చిరో మా అన్నకి ఇట్లా పంపించిరో లేదో అడుగుతావు. కూషరు అక్క తిందురు కానీ. ఇక మేమైతే బాగా బువ్వతో పూరీలతో సరిపించుకుంటాం. కానీ ఇక మీ అన్నలకైతే మందు కావాలంట. మరి తెచ్చిరా వదినలు? తెచ్చినాం అక్క. కోటర్ సీసా తెచ్చినా అంటే కదా. తేపో అవ్వ యాద్ చేసిరా. యాద్ చేయరేమో అట్నే మిగిలించుకొని ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా. అవ్వ తెస్తున్నాగురి. మరి మీ అన్నలకే కోటర్ తెచ్చిరా? మాకు థమ్సప్ బీర్లు గసంటివి ఏం లేవా వదినే? తెచ్చినాం అక్క. మీకు థమ్సప్ గిట్ట తెచ్చినాం. మర్చిపోయినాం కాడ కవర్లో పెట్టి తెస్తున్నాం. ఆగు. ఓ అమ్మో పెద్దదే థమ్సప్ బాటిల్ తెచ్చిరు, పెద్దదే కోటర్ సీసా తెచ్చిరు. మస్తు అయితే పాటు ఆడబెట్టరు వదినే తాగుతాం. ఓయమ్మో ఇదేంద్రా కోటర్ సీసా? ఒక్క మనిషికి ఇట్లా సరిపోతట్లేదు. అటు కాకుండా సీసాల గిత్తతో ఎవరో తాగినట్టురు. ఓపెన్ చేసిన సీసా తెచ్చి ముందర పెడతారా? అవ్వ నాకు మందొద్దు తిండొద్దు మా పోతున్నా. గీంత దానికి మర్యాదలు చేస్తుర్రు అని ఎందుకు పిలిచిరు నన్ను? పోతున్నా అవ్వ నా గదిలేక నా మీ ఇంటికి వచ్చింది. అయ్యో అన్న వస్తుంటే కొంచెం ఒలికిపోయింది అన్న. ఏంది గట్లా సీరియస్ అయి మాట్లాడుతున్నావు? మేము కావాలని చేసినామా అన్న? బావా పోనీ బావా ఒలికిపోయిందంట కదా. ఎందుకు బావా ఉన్నదే సరిపించుకొని తాగరాదు. ఎందుకు అట్లా ఇజ్జత్ తీస్తారు?
అంటే మేము ఇంత దూరం వచ్చింది మీ ఇజ్జత్ తీస్తాను కా ఎట్లా కనిపిస్తున్నాం ఆ కోటర్ సీసా పెద్ద దేవాలే ఈ బుడ్డ తెచ్చి అటు కాకుండా అందులో గీత ఆగిర్రవరు ఇక ఒలికిందని చెప్తున్నారు కానీ ఏమొద్దు మీరే తినురు మీరే తాగురు నేను పోతున్నా నాకు అవసరం లేదు. అయ్యో ఎందుకయ్యా అట్లా మాట్లాడతావు? వాళ్ళకు ఉన్నాయో లేవో ఉన్న దాంట్లోనే సర్దుకొని చేస్తుండ్రేమో. ఎందుకయ్యా ఇంత నన్ను అర్థం చేసుకుంటా అట్లా మాట్లాడతావు? ఏడికాడికి ఫీల్ అవుతావు ఎందుకు? తాగుతుంది తాగు లేకుంటే లేదు, ఇంత బుక్కడి దీని పోరాదు ఎవరు ఫీల్ కాకుండా. ఎందుకు అట్లా ఫీల్ అయ్యి మాట్లాడతావు? అన్నా తాగే ఎల్లుండి దినాలకు మస్తు ఖర్చు పెడుతున్నా కానీ తాగు ఎల్లుండి మంచిగా బగ్గ తాగుదు కానీ. సరే మా తమ్ముడు చెప్తుండు కాబట్టి ఉంటున్నా తాగుతున్నా సరే పొయ్యిర్రి. ఏరు చెల్లె వదినలు ఎక్కడ పోయిర్రు? బయట ఉన్నారక్క. అట్లనే పోతుంటే తిన్న బాసనలన్నీ ఎవరు తోమేస్తారు? నా మేడ మీదకి పెడతారా? నాకు ముందే పాన శాతం అయితే లేదంటే అవన్నీ తోమేస్తారు అక్క. తోమేసిపోతారేమో. గట్లనా మంచి పని చేసినావు కాదే, మర్యాదలు చేస్తేందుకు వస్తున్నామని ఓ తెగ బిల్డప్ ఇచ్చిర్రు. ఏదమ్మా చికెన్లో ఇన్ని రొట్టె నీళ్ళు గుమ్మరిచ్చినట్టు ఉచ్చుందా చికెన్ పాడుగాను. ఆ బగార బువ్వ ముద్దుగానే ఉంది కానీ ఉప్పు ఏమైనా కలిసిందా అని ఏమన్నా కమ్మగున్నాయి. ఆ వంటలు పాడుగాను. ఆ పూరీలు అయితే మందమే ఉన్నాయి. ఎందుకే అట్లా చేస్తారు? చేసేటివన్నా మంచిగా చేయాలి, ఖర్చు పెట్టక తప్పదు. ఆ తాగుడు సీసా ఓయమ్మ నాకైతే నోరెళ్ళ పెట్టిన చెల్లి నేను గిట్టతుందా సీసాగా ముగ్గురికి ఏం సరిపోతుంది? గట్టిగా తాగుతా ఒకరికి ఇట్లా సరిపోదు. నిండు సీసా కాకుండా ఇంకా అల్లకేం తీసిరు. మరి ఈ అన్న ఇట్లా తాగిన సీసా ఇట్లా పట్టుకొని వచ్చిందో ఏమో పెద్ద ఆమె, నాకు అర్థం కాలే. కానీ ఈ అవ థమ్స్అప్ బాటిల్ 20 రూపాయల థమ్స్అప్ తీసుకొస్తారే ఈ అవ నాకు ఇజ్జత్ అంటే ఇజ్జత్ పోయింది. ఒక నన్ను వచ్చిండ్రా దేవుడా అని అనుకున్నా. నిజంగా పెంటమ్మా. అవునక్క, ఇవి గట్టిని వేస్తే పెద్ద లేకి ముఖాలు. ఇక చిన్నదైతే ఆడుకో ఈడుకో జర మంచిగా అన్నింతలో ఏదాము అందరు మెచ్చేటట్టు అని అంటది. కానీ పెద్దదైతే పైస ముచ్చింది. రూపాయి ఖర్చు పెట్టదు ఏమైనా చిన్నదే ఖర్చు పెట్టి అన్ని తెచ్చిందంట. మరి ఇంతగానం పెడుతుంది అక్క చిన్నది ఇట్లా. సగం పైసలు తీసుకుంది వాళ్ళు ఏమైనా చిన్న మెడకి ఏ పెడతారు పైసలు? ఇలా అయినాక ఇస్తాం తర్వాత ఇస్తామంటారు, అక్కడనే పోతారు. వీళ్ళు అడగరు వాళ్ళు ఇయ్యరు. ఇక అట్లుంటుంది అక్కల పరిస్థితి. ఇక పోనీ ఏడ గిట్లనే చేస్తారు మా అమ్మగారు. ఏందమ్మా చేసినోళ్ళు చేసిరు, మంచిగా చేయాలి. కానీ ఇంకా మనోళ్ళు ఎవ్వరు రాలేదు. వాళ్ళందరూ వస్తే ఇంకా ఉన్నిజ్జత్ అంతా పోదు పెంటమ్మని. ఇది పోనీతి ఏం చేస్తాం. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. సరికొత్త కాన్సెప్ట్ కావాలంటే కింద కామెంట్ చేయరు దోస్తులు. 2-3 డేస్ లెంత్ వీడియోతో మీ ముందుకు వస్తాం దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేసినాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అట్లనే హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం.